సైకియాట్రిక్ సమస్యలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారంటే నమ్మశక్యంగా లేదు సార్. ఓన్లీ చిన్నపిల్లల్లోనే ఇంత ఎక్కువ చూస్తున్నాను నేను. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువగా ఏం చూస్తున్నారు? డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ, ఓసిడి, నడక మాటలు లేట్ రావడం ఒకటి. ఇది ఎక్కువ ఆడపిల్లల్లో ఉంటుందనొచ్చా సార్? ఈ ప్రాబ్లం ఉందని పేరెంట్స్ గ్రహించకపోవడం ఒకటి. మా పాపకు ఉంటుందా, మేము అన్నీ ఇస్తున్నాం కదా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. బాల్యంలో మనకి ఏర్పడ్డ అభిప్రాయాలు మన వ్యక్తిత్వమే మన జీవితం కాలం మనతో పాటు ఉంటుందని చెప్పి సైకియాట్రిస్ట్ చెప్తూ ఉంటారు. కానీ బాల్యంలో చిన్న చిన్న డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ అవి వచ్చినప్పుడు పెద్దలు పట్టించుకోరు. ఎందుకంటే ఇది సర్వసాధారణం కదా, అందరికీ వస్తాయి కదా ఇలాంటి సమస్యలు అనుకుంటారు. ఒక్కోసారి శృతి మించి గీత దాటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ చైల్డ్ సైకియాట్రీ. అసలు ఏమిటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో వచ్చేవి? వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ హృషికేష్ మంచాల గారు ఫ్రమ్ నీలోఫర్ హాస్పిటల్స్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీగా వారి సేవలను అందిస్తూ ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎవరైనా వస్తారా అనే పెద్ద క్వశ్చన్ కలుగుతుంది. డాక్టర్ హృషికేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. మెంటల్ హెల్త్ ఇష్యూనే పెద్ద ఒక టాబు మన దేశంలో. అలాంటిది సైకియాట్రిక్ సమస్యలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారంటే నమ్మశక్యంగా లేదు సార్. బేసిక్గా అంటే నేను స్టార్ట్ చేసిన వర్క్ నేను 2015 స్టార్ట్ చేశాను. ప్రీ కోవిడ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. కోవిడ్ అప్పుడు చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాము అండ్ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడాము. మెంటల్ హెల్త్ పోస్ట్ కోవిడ్ స్టిగ్మా తగ్గింది అండ్ ఇల్నెసెస్ కూడా పెరుగుతున్నాయి అండ్ అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఇంటర్వ్యూస్ పెరుగుతున్నాయి, డాక్టర్లు మాట్లాడుతున్నారు అండ్ అదర్ ఆల్సో డాక్టర్స్ ఇంతమందికి ఏంటంటే ఓన్లీ స్లీపింగ్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అవి ఓన్లీ మత్తుమందులాగా డిజిగ్నేట్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి మెడిసిన్స్ లేవు, మోర్ అడ్వాన్స్ మెడిసిన్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అలాంటివి ఉండడం వల్ల అవేర్నెస్ పెరిగింది అండ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి నౌ దే ఆర్ కమింగ్. అండ్ బేసికల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి అడిగిన క్వశ్చన్ పెరిగింది. ఓపీ ప్రీవియస్లీ వెన్ ఐస్ టు సీ 5 to 6 OP per day, now it is 40 OP per day. It's 40 OP. సో ఇట్స్ pretty ఇంక్రీజింగ్. ఓన్లీ చిన్నపిల్లల్లోనే ఇంత ఎక్కువ చూస్తున్నాను నేను. ఈ రకంగా మీరు పెద్దలు ఆలోచించండి ఎంత ఎక్కువ ఉంటుందో. అదే చిన్నపిల్లల్లో పేరెంట్స్ తీసుకుని వస్తున్నారంటే అందులో నీలోఫర్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఖచ్చితంగా ఒక సర్టన్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు వస్తారని అనుకోవచ్చా, వారు అందరూ వస్తారని? లేదండి, ఐ డోంట్ బిలీవ్. వీ హ్యావ్ ఏపీ పేషెంట్స్ ఆల్సో. ఏపీ పేషెంట్స్ కూడా వస్తారు, చూస్తారు. అండ్ బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ డిపార్ట్మెంట్, అసెస్మెంట్ చేస్తాము, చూస్తాము ప్రాబ్లం ఏముందో. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సైకియాట్రిక్ డిజార్డర్స్. కొంతమంది పిల్లలకి రీడింగ్ డిసబిలిటీస్, డిస్లెక్సియా, డిస్కాలిక్యులేట్ నార్మల్ వర్డ్స్లో యూజ్ చేస్తారు. వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం సో దట్ దే కెన్ రైట్ ఎగ్జామ్స్. 10th వాళ్ళకి కన్సెషన్ రావడానికి, ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడానికి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయడానికి, వీళ్ళకి ఇవ్వడానికి సర్టిఫికేట్ కోసం కూడా వస్తారు. సో వన్స్ దే నో అబౌట్ దట్ దే కీప్ ఫాలోయింగ్ అస్. ఇంకేం చేయాలి అడ్వైస్ కోసం వస్తారు. బికాస్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద గవర్నమెంట్ ఇస్ వెరీ హై. సో ఎక్కువే ఉంటాయి కేసెస్ కాబట్టి వస్తారు. ఏపీ కేసు కూడా వస్తారు. ఓన్లీ ఒక స్ట్రేటా వస్తుంది, నేను ఎప్పుడు చూడలేదు. రైట్ సార్. టిపికలీ డాక్టర్ హృషికేష్ గారు, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువగా ఏం చూస్తున్నారు ఈ మధ్యకాలంలో? పోస్ట్ కోవిడ్ అంటున్నారు కాబట్టి. పోస్ట్ కోవిడ్లో అంటే మనం డివైడ్ చేసుకుందాం. అంటే మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, లైక్ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ, ఓసిడి. న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ అంటే ఎదుగుతున్న కొద్దీ వచ్చే రోగాలు. అంటే ముందు నుంచి బ్రెయిన్లో ఉండే జెనెటిక్ ఫ్యాక్టర్లు కొన్ని ఉండి, పెరిగిన వాతావరణం బట్టి ఎఫెక్ట్ అయ్యి వచ్చే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్గా డిలే డెవలప్మెంట్, నడక మాటలు లేట్ రావడం ఒకటి. ఆటిజం ఒకటి. ఆటిజం విచ్ హ్యాస్ ఇంక్రీజ్ రైజ్లీ ప్రెడనమస్లీ. ఇట్ వాజ్ 1 in 500 ప్రీవియస్లీ. నౌ ఇట్ హ్యాస్ WHO రికమెండ్ లైక్ 1 in 36 ఉంది ఇప్పుడు. లాస్ట్ 1-2 yearsలో ఇట్ హ్యాస్ రైజ్ టు 1 in 36. సో ప్రతి 36 పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఆటిజం స్పెక్ట్రంలో ఉంటున్నాడు. తర్వాత ADHD అండ్ రీడింగ్ రైటింగ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ట్యాబ్స్, స్క్రీన్స్, రాయడం లేకపోవడం వల్ల, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిపోవడం వల్ల, ప్లస్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అడాప్టేషన్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా కొన్ని రీడింగ్ రైటింగ్ డిఫికల్టీస్ వస్తున్నాయి పిల్లల్లో. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గింది. ఇట్స్ మోర్ టువర్డ్స్ మొబైల్ అండ్ జనరేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో వాటి వల్ల న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఏజ్ కూడా, అంటే మదర్స్ ఏజ్, ఫాదర్స్ ఏజ్ పెరగడం ఒకటి బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. అండ్ చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగింది. దానివల్ల IVFలు, IUL పెరుగుతున్నాయి. అండ్ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇంత రెస్ట్ తీసుకొని చాలా న్యూట్రిషనల్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు మనకు వచ్చే ఫుడ్ న్యూట్రిషనల్ పెద్ద వాల్యూస్ లేవు, దానివల్ల కూడా వస్తున్నాయి. అండ్ చెకప్స్, మెడికేషన్ ప్రాపర్గా తీసుకోకపోవడము, మదర్కి ఏమైనా ప్రాబ్లం రావడము, ఇలాంటివన్నీ ఉండడం వల్ల పిల్లలు పుట్టే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో న్యూరో డెవలప్మెంట్ ఇవి కామన్గా పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో హ్యావ్ సీన్ వెరీ మచ్ రైజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఆటిజం. అండ్ అడల్ట్స్లో చూసుకుంటే, అడలసెంట్ పీరియడ్ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే, ఇఫ్ యూ గో అరౌండ్ 7 to 15 years, వాళ్ళలో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇష్యూస్
అండ్ మొబైల్ అడిక్షన్స్, ఇంటర్నెట్ అడిక్షన్స్, గేమింగ్ అడిక్షన్స్, వాటి కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక రీసెంట్గా ఒక అబ్బాయి కూడా చనిపోయారు. అండ్ దెర్ ఇస్ అ సూసైడ్ కేస్ రీసెంట్లీ హ్యాపెండ్. బీటెక్ స్టూడెంట్ హూస్ ద థర్డ్ ఇయర్, గేమింగ్ అడిక్షన్ అయ్యి అప్పులు తీర్చలేక he committed suicide also. We also get those kind of cases. So there are a rise because of social media and so many factors. We can't blame one factor, right? But చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అందరికీ దాదాపు రిలేటబుల్ అండి, బికాజ్ ఏదో ఒక మోతాదులో ఇవన్నీ కొనసాగుతున్నాయి ఇళ్లలో. సో మొట్టమొదట మొదలు పెడదాం విత్ అడిక్షన్. అసలు ఒక అడిక్షన్ ఉంది పిల్లవాడికి అని చెప్పడానికి పేరెంట్స్ ఏ సమస్యతో మీ దగ్గరకు వస్తారు? మోస్ట్ కామన్గా మన దగ్గరకు వచ్చేది కామన్ అడిక్షన్ మొబైలేనండి. మన దగ్గర ఉండేది మొబైల్ యూసేజ్ ఎక్కువ. సో వాళ్ళు ఏం చెప్తారంటే కామన్గా వచ్చి మొబైల్ తీసేసుకుంటే గొడవ పడుతున్నాడు, అరుస్తున్నాడు, సామాన్లు పగలగొడుతున్నాడు, తనను హామ్ చేసుకుంటున్నాడు, లేకపోతే మొబైల్ పగలగొట్టి కొత్తది అడుగుతున్నాడు, అండ్ రోజంతా మొబైల్ మీదే ఉంటున్నాడు, చదువు తగ్గింది, అండ్ స్కూల్లో కూడా గొడవలు పెట్టుకుంటున్నాడు, స్కూల్ పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నిద్రపోవట్లేదు, రాత్రంతా గేమ్సే ఆడుతున్నాడు, అండ్ దేంట్లోనూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తిండి తగ్గింది, ఆకలి తగ్గింది. సో ఇలాంటివన్నీ కంప్లైంట్స్ కామన్గా తీసుకొస్తారు. ఎస్పెషల్లీ యాంగర్ ఇష్యూస్. అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా, ఎస్పెషల్లీ బాయ్స్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ ఉంటారు, పేరెంట్స్ కొట్టేంత వరకు కూడా వెళ్తారు. అండ్ అగ్రెషన్ లెవెల్, ఇంట్లో సామాన్లు పగలగొట్టడం, వద్దన్న కొద్దీ మొబైల్ పగలగొట్టడం, కొత్త వాటికి డిమాండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో కామన్ కంప్లైంట్స్ ఇవే ఉంటాయండి. సో శృతి మీరితేనే తీసుకొస్తారు అంటే ఊరికే ఒక గంట 2 గంటలు మొబైల్తో ఆడుకోవడం అన్నది డజంట్ క్వాలిఫై అని కాదు. ఈచ్ ఇండివిజువల్ ఇస్ ప్రతి డిఫరెంట్ అండి, ఏజ్ గ్రూప్ వైజ్ కూడా డిఫరెంట్. సో WHO రూల్స్ ప్రకారము హోల్ స్క్రీన్ టైమ్ 2 hours, అంటే టీవీ మొబైల్ కలిపి 2 గంటలు మాత్రమే. సో 2 గంటలకి మించి WHO గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా టీవీ కానీ ఏదైనా ఒక స్క్రీన్ చూస్తూ ఉంటే అదొక అడిక్షన్ కింద మీరు వర్ణిస్తారు? లేదు, అడిక్షన్కి చాలా డెఫినేషన్స్ వేరే ఉంటాయి. అంటే అడిక్షన్ అంటే యూసేజ్ పట్టి ఒకటి ఉంటుంది, అండ్ ఈరోజు గంట యూజ్ చేసేవాడు రేపు గంటన్నర యూజ్ చేస్తున్నాడు, ఎల్లుండి 2 గంటలు యూజ్ చేస్తున్నాడు, ఇట్లా వారం కొద్దీ పెంచుకుంటూ పోతున్నాడు. మిగతా మీద ఇంట్రెస్ట్ తగ్గింది, చదువు తగ్గింది, ఫోకస్ మిగతా అంతే తగ్గింది, తిండిపైన తగ్గింది, నిద్రపోవట్లేదు, రోజుకోసుకి పెరుగుతుంది, అది హామ్ అని తెలిసినా యూజ్ చేస్తున్నాడు. ఇవన్నీ తెలిసినప్పుడు వీటిని అడిక్షన్ కింద గ్రేడ్ చేసాం. దర్ ఇస్ అ క్రైటీరియా, స్పెసిఫిక్ సైంటిఫిక్ క్రైటీరియా ఉంటుంది అడిక్షన్కి. దాంట్లో ఫిట్ అయితేనే వీఆర్ కాలింగ్ ఇట్ అడిక్షన్. డిజార్డర్ వేరు, డిజబిలిటీ వేరు. సో ఇది డిజార్డర్లోకి రావాలి అంటే అడిక్షన్ డిజార్డర్లోకి తీసుకుంటాం క్రైటీరియా బట్టి. డిస్ఫంక్షన్ కొంచెం ఉండొచ్చు, చదువు వెనకబడడం, కోపం కొంచెం పెరిగి ఉండొచ్చు, వాళ్ళు డిసబిలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. దే కాన్ ఇంటూ డిజార్డర్లో కన్సిడర్ చేయడానికి వీలు లేదు వాళ్ళని. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ చాలా పెద్ద, పియర్ ప్రెషర్ బాగా పెరిగిపోయి పెద్ద సమస్య. ఇది ఎక్కువ ఆడపిల్లల్లో ఉంటుందనొచ్చా సార్? ఆడపిల్లల్లో ఉంటుంది, కానీ ప్రజెంటేషన్ చాలా కామన్గా 2 రకాల ప్రజెంటేషన్ ఉంటుంది. అమ్మాయిలో యూజువల్గా కామన్గా స్ట్రెస్ ఎట్లా పనిచేస్తుందంటే డిప్రెషన్ రూపంలో, అంటే మోర్ ఆఫ్ కామ్ ఉండడం, వాళ్ళకు మదన పడడం, ఎందుకంటే బయట చెప్పుకోలేరు వాళ్ళు. అండ్ మన patriarchal society, as it is say, we'll say women or men are equal, still there is patriarchal society goes at home. I have seen that happening. ఎంతైనా ఆడపిల్లకి ఏమైనా ప్రాబ్లం చెప్తే పర్లేదు, కుదురుగా ఉండు, తిను, పడుకో, రెస్ట్ తీసుకో, అంతేగాని చెప్తారు. కానీ ఈ ప్రాబ్లం ఉందని పేరెంట్స్ గ్రహించకపోవడం ఒకటి, మా పాపకు ఉంటుందా, మేము అన్నీ ఇస్తున్నాం కదా, ఎందుకు వస్తుంది అనే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాటిలో కొంచెం తేడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. పైగా పియర్ ప్రెషర్ పెరిగింది, అండ్ సొసైటీలో గర్ల్ బాయ్ ఈక్వల్ అని వాళ్ళకి పెంచుతున్నారు. అండ్ సబ్స్టెన్స్, ఇంకో మేజర్ థింగ్ యూజ్ ఆఫ్ సబ్స్టెన్స్, ఈజీలీ అవైలబుల్, కెనాబిస్ కానీ, గాంజా కానీ, సిగరెట్ కానీ, ఆల్కహాల్ ఈజీగా అవైలబుల్ అండి. ఐఎమ్ సీయింగ్ కేసెస్, చూస్తున్నాను. ఈజీ అవైలబుల్లో కదా తెలియదు, కానీ కేసులు అయితే వస్తున్నాయి. ఎలా అంటే వాళ్ళు ఏమని అనుకుని తీసుకుంటారు మొదలు పెట్టినప్పుడు పిల్లలు? మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్ అంటే ఫ్రెండ్ ఫోర్స్ చేస్తాడు, ఒకటి నేను ట్రై చేద్దామని, ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. లైక్ చేశారు అనుకోండి, దే విల్ కంటిన్యూ. లైక్ చేయలేదు అనుకోండి, దే విల్ స్టాప్ ఇట్ దేర్, అండ్ దే గోయింగ్ టు అదర్ థింగ్స్ లైక్ ఆల్కహాల్, అదర్ థింగ్స్. బేసికలీ కెనాబిస్ ఈస్ కాల్డ్ గేట్వే డ్రగ్. ఇట్స్ అ ఫస్ట్ డ్రగ్ టు స్టార్ట్ యాక్చువల్లీ. మోస్ట్ కామన్గా అది స్టార్ట్ చేసామంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ టైం అదర్ డ్రగ్స్ పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది గేట్వే డ్రగ్ కిందనే వాడతారు. సో అది దాని తర్వాత కంటిన్యూస్ వేరే డ్రగ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. టిపికలీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఒకటి సరిపోతుందా, మెడికేషన్ వాడవలసిన సందర్భాలు వస్తాయి అడిక్షన్స్కి వాటికి? మోస్ట్ కామన్గా ఇది ఒక మేజర్ మిత్. ఫస్ట్ రావడమే నా దగ్గరికి వచ్చి వాడికి కౌన్సిలింగ్ కావాలి అంటారు, కానీ అసెస్మెంట్ చేయకుండా, బాబు కండిషన్ ఆర్ పాప కండిషన్ చూడకుండా, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో చూడకుండా ఓన్లీ కౌన్సిలింగ్ అంటే కుదరదండి. సో అన్ని విషయాల్లో కౌన్సిలింగ్ పనిచేయదు, సివియారిటీ బట్టి ఉంటుంది. టు గివ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్, సింపుల్ ఫీవర్తో వచ్చాడు, మేజర్ ఇన్ఫెక్షన్ అనుకుంటే పారాసిటమాల్ ఇచ్చి పంపించేస్తారు, యాంటీబయాటిక్ అవసరం పడదు. సో అదే మేజర్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. కరెక్ట్. సో అట్లానే ఇది కూడా అంతే, సివియారిటీ అసెస్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఈ జస్ట్ నీడ్స్ కౌన్సిలింగ్. అది కౌన్సిలింగ్ అందరికీ కావాలా, పేరెంట్స్ సైడ్ కావాలా, బాబుకి కావాలా,
మొత్తం ఫ్యామిలీకి కావాలా, ఫ్యామిలీలో ఇంకో బ్రదర్ ఉన్న కదా ఉంటే వాళ్ళకి కూడా కావాలా డిసైడ్ చేసుకొని ఇస్తాము. మెడిసిన్స్ అవసరం పడితే డెఫినెట్గా ఇస్తాము. ఒకవేళ అన్ట్రీటెడ్గా వెళ్ళిపోతే, అంటే ఇలాంటివి చూసి చూడనట్టు ఊరుకుని పేరెంట్స్ ఏముందిలే పిల్లలు అలాగే ఉంటారు అని అనుకుంటే అది ఎక్కడికి దారితీయచ్చు డాక్టర్ గారు? బికాస్ చాలా డిపెండ్స్ ఆన్ వాట్ ఇల్నెస్, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డిప్రెషన్లో వచ్చారనుకోండి, ఇనిషియల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, చదువు బుద్ధి కావట్లేదు, ఓపిక రావట్లేదు, నిద్ర పోవట్లేదు అండ్ స్ట్రెస్ తీసుకుంటున్నారని చెప్పారనుకోండి పేరెంట్స్కి, యూజువల్గా వాళ్ళు కొన్ని క్రైటీరియా బట్టి మైల్డ్ డిప్రెషన్ అట్లా ఉంది, మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్, మేము చెప్తాం కౌన్సిలింగ్ తీసుకోండి ఫస్ట్, బెటర్ అవ్వకపోతే మెడిసిన్స్ వాడాల్సి వస్తుందని చెప్తాం. ఏమని చెప్తారు కౌన్సిలింగ్లో? కౌన్సిలింగ్లో వీ డిసైడ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ తనకు స్ట్రెస్ కాజ్ అవుతున్నాయో చూసి వాటిని ఎట్లా గెట్ ఆన్ చేయాలి అండ్ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేయాలి. చైల్డ్కి ఉంటుంది, పేరెంట్స్కి కూడా ఉంటుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఆల్సో వాట్ వీ టెల్. ఎందుకంటే అన్నిటినీ కొట్టిపాడడం కరెక్ట్ కాదు. దే ఆర్ సఫరింగ్ అండ్ సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. సో అన్నీ కొట్టిపారేస్తూ ఉంటే వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయలేరు తర్వాత. సో నెక్స్ట్ టైం చెప్పారు, సో చెప్తాం కౌన్సిలింగ్ అవసరమని. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ లేదా రిలేటివ్స్ ఇలాంటివి ఉంటే మనం చూడలేదని చెప్పేసి కొట్టిపారడం జరిగితే ఒక సూసైడల్ అడిషన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అంటే చనిపోదామని ఆలోచనలు కోరికలు వచ్చి కట్ చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.